హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్టిఎన్ఐఎస్ అకాడమీ. ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సును సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశాము. చాలా మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు. క్లాసులు జరుగుతున్నాయి. వాళ్ళకి డీటెయిల్డ్ మెటీరియల్ క్లాసులు అందిస్తున్నాము. త్వరలో టెస్ట్ సిరీస్లు కూడా పెట్టబోతున్నాం. కాబట్టి మీలో ఎవరైనా సైన్స్ అండ్ టెక్నాలజీకి సరైన మెటీరియల్ లేదు, సరైన క్లాసులు లేవు, సరైన టెస్ట్ సిరీస్లు పెట్టే వాళ్ళు ఎవరూ లేరనే ఆలోచనలో ఉంటే మన దగ్గర అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి. ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఈ కోర్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది తెలియజేస్తున్నాం. అయితే ఈ రోజు మనం న్యూస్ లో ఎక్కువగా ఉన్న ఒక టాపిక్ గురించి చర్చించుకోబోతున్నాం. ఆ టాపిక్ పేరే క్లౌడ్ సీడింగ్. అయితే క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి, క్లౌడ్ సీడింగ్ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, దీని వల్ల లాభాలు ఏంటి అనేవి ఈ రోజు మనం చర్చించుకోబోతున్నాం. అయితే క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఏ టెక్నిక్ ఆఫ్ వెదర్ మోడిఫికేషన్ దట్ ఎయిమ్స్ టు చేంజ్ ద అమౌంట్ ఆర్ టైప్ ఆఫ్ ప్రెసిపిటేషన్, మిటిగేట్ హెయిల్ ఆర్ డిస్పర్స్ ఫాగ్ యూజింగ్ కెమికల్ సబ్స్టెన్సెస్. ఇక్కడ ఏం చెప్పిన దాని పక్కన పెట్టు. క్లౌడ్ సీడింగ్ అంటే సింపుల్ గా ఏంటంటే, వెదర్ ని మాడిఫై చేస్తూ, వాతావరణాన్ని మార్చుతూ, వర్షపాతం పెంచేలాగాని తగ్గించేలాగాని, అలాగే హెయిల్స్ అంటే వడగళ్ళను తగ్గించే విధానంలో, అలాగే ఫాగ్ అంటే మనకి పొగమంచు, ఈ పొగమంచును తగ్గించే విధానంలో ఏ టెక్నిక్ అయితే యూజ్ చేస్తారో ఆ టెక్నిక్ ని క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ అంటారని మనం తెలుసుకోవాలి. ఓకేనా. అయితే ఈ క్లౌడ్ సీడింగ్ ఏ విధంగా చేస్తారంటే, కొన్ని కెమికల్ సబ్స్టెన్సెస్ ని వాడి చేస్తారు. అందులో ప్రధానమైంది సిల్వర్ అయోడైడ్, నెక్స్ట్ పొటాషియం అయోడైడ్, సోడియం క్లోరైడ్ అండ్ డ్రై ఐస్. దీన్నే మనకి సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అంటారు. ఈ 4 కెమికల్స్ ని యూజ్ చేసి ఈ వెదర్ ని, ఈ మన దగ్గర ఉన్న ఏదైతే వెదర్ ఉందో ఆ వెదర్ ని మాడిఫై చేసి మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఆ వెదర్ ని తయారు చేయడం కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఆ, కరువు ఎక్కువగా ఉంటుంది. ఆ కరువు ప్రాంతాల్లో వెదర్ ని మాడిఫై చేసి అక్కడ వర్షాలు పడేలా చూస్తారు. కొన్ని చోట్ల ఎక్కువ వర్షపాతం ఉంటుంది. ఆ ప్లేసుల్లో వెదర్ ని మాడిఫై చేసి వర్షాన్ని తగ్గించే పరిస్థితి తేవడం కనిపిస్తుంది. ఇలా ఆ అవసరాలను బేస్ చేసుకొని ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ ని యూజ్ చేయడం మనకు కనిపిస్తుంది. అయితే ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ ఏ విధంగా యూజ్ చేస్తారు, ఏ విధంగా పనిచేస్తుందో కూడా చూద్దాం. దాని గురించి తెలుసుకోబోయే ముందు అసలు బేసిక్ గా వర్షం ఏ విధంగా వస్తుందో చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. ఇప్పుడు మనకి ఆ, వాతావరణంలో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డస్ట్ పార్టికల్ అనుకుందాం. ఈ డస్ట్ పార్టికల్ చుట్టూ ఆ వాతావరణం అక్కడైతే ఏదైతే మబ్బులు ఉన్నాయో, క్లౌడ్స్ ఉన్నాయో, ఆ క్లౌడ్స్ లో ఉన్న వాటర్ వేపర్ దీని చుట్టూ వచ్చి చేరుతుందండి. ఇలా దీని చుట్టూ వచ్చి చేరుతుంది. చేరి అది కండెన్సేట్ అవుతుంది. కండెన్సేషన్ జరిగిన తర్వాత అది రెయిన్ఫాల్ గా మనకి రావడం జరుగుతుంది. కండెన్సేషన్ జరిగి రెయిన్ఫాల్ గా రావడం జరుగుతుంది. ఈ దీన్నే హైగ్రోస్కోపిక్ న్యూక్లియై అంటారు. హైగ్రోస్కోపిక్ న్యూక్లియై. మీరు జనరల్ గా జాగ్రఫీలో చూసుకున్నప్పుడు ఇది మీరు చదివే ఉంటారు. సో ఈ విధంగా ఆ డస్ట్ పార్టికల్ పైన ఈ వాటర్ వేపర్ అనేది ఏర్పడి దాని ద్వారా అది కండెన్సేషన్ జరిగి తర్వాత కాలంలో వర్షంగా రావడం మనం అబ్జర్వ్ చేస్తాం. ఇదే ప్రాసెస్, ఇదే టెక్నిక్ ని మనకి ఈ క్లౌడ్ సీడింగ్ లో కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు క్లౌడ్ సీడింగ్ లో మనం డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్ సబ్స్టెన్సెస్ వాడతారని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ అయోడైడ్ కెమికల్ సబ్స్టెన్స్ ని తీసుకుందాం. ఆ సిల్వర్ అయోడైడ్ తీసుకువెళ్ళి క్లౌడ్స్ మేఘాల్లో ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఆ సిల్వర్ అయోడైడ్ ఒక సర్ఫేస్ గా, ఒక వాటర్ వేపర్ ఒక సర్ఫేస్ గా ఏర్పడుతుంది అనమాట. ఇలా సిల్వర్ అయోడైడ్ ఉంది. అక్కడ ఉన్న వాటర్ వేపర్ ఏదైతే ఉందో, క్లౌడ్స్ లో ఉన్న వాటర్ వేపర్ ఈ సిల్వర్ అయోడైడ్స్ మీద వచ్చి ఫార్మేషన్ జరుగుతుంది. సిల్వర్ అయోడైడ్ పైన వచ్చి ఏర్పడుతుంది అనమాట. ఇలా ఏర్పడి ఏర్పడి ఒక వాటర్ డ్రాప్లెట్స్ గా మారి కండెన్సేషన్ జరిగి తర్వాత కాలంలో మనకి రెయిన్ఫాల్ రావడం అనేది మనం చూడొచ్చు. ఓకేనా. ఈ విధంగా క్లౌడ్ సీడింగ్ ఏంటంటే, కెమికల్ సబ్స్టెన్సెస్ ప్రవేశపెట్టి వర్షం కావాలంటే వర్షాన్ని తెప్పించడం, వద్దనుకుంటే ఆపించడం, లేదనుకుంటే ఈ ఫాగ్ హెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తగ్గించే విధానంలో ఉపయోగించే టెక్నిక్ నే క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ అంటారు. ఓకేనా. అయితే దీన్ని ఒకసారి మనం చూద్దాం ఏ విధంగా చేస్తారు ఏంటన్నది. ఇప్పుడు ఈ కెమికల్ సబ్స్టెన్సెస్ మేఘాల్లో ప్రవేశపెడతారని చెప్పాం కదా. అందులో ఒకటి గ్రౌండ్ స్టేషన్ నుంచి పైకి వెదజల్లడం కానీ చేస్తారు, లేదంటే రాకెట్స్ కానీ ఫ్లైట్స్ కానీ యూజ్ చేసి ఆ కెమికల్ సబ్స్టెన్స్ తీసుకెళ్లి అక్కడ స్ప్రెడ్ చేయడం అంటే స్ప్రే చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా రెండు విధాలు, ఒకటి గ్రౌండ్ స్టేషన్ నుంచి అయినా పంపిస్తారు, లేదనుకుంటే ఏరోప్లేన్స్ ద్వారా అయినా తీసుకెళ్లి పంపిస్తారు. అది ఫస్ట్ స్టెప్. అయిన తర్వాత మనకి ఆ పైకి తీసుకెళ్లి ఆ కెమికల్ సబ్స్టెన్స్ ప్రవేశపెట్టారు కదా. ఆ కెమికల్ సబ్స్టెన్స్ ఏం చేస్తాయంటే ఒక సర్ఫేస్ గా ఒక సర్ఫేస్ ని క్రియేట్ చేస్తాయి అనమాట. అక్కడ ఉన్న వాటర్ వేపర్ కి సర్ఫేస్ ని క్రియేట్ చేస్తాయి. అది క్రియేట్ చేసిన తర్వాత అవి థర్డ్ స్టేజ్ లో ఏమవుతాయి, అక్కడ ఐస్ క్రిస్టల్స్ గా ఏర్పడతాయి. ఐస్ క్రిస్టల్ గా ఏర్పడి తర్వాత కండెన్సేషన్ జరిగి కిందకి మనకి వర్షపాతంగా రావడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా 4 స్టెప్స్ లో మనకి ఈ ఏదైతే క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ ఉందో ఆ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ పనిచేస్తుంది అనమాట. మొదటిది ఈ
ఏవైతే కెమికల్ సబ్స్టెన్స్ ఉన్నాయో అవి తీసుకెళ్లి ప్రవేశపెడతారు. అది ఒక సర్ఫేస్ గా ఏర్పడి అక్కడ ఐస్ క్రిస్టల్స్ ఏర్పడడం చేయడం జరుగుతుంది. ఆ ఐస్ క్రిస్టల్స్ కండెన్సేషన్ జరిగి వర్షపాతం రావడం అనేది మనకు కనిపిస్తుంది. ఇది జనరల్ గా ఎక్కువగా వర్క్ అయ్యేది దేనికంటే ఈ వర్షం కురిపించడం కోసం ఎక్కువగా వర్క్ అవుతుందండి. ఈ మధ్య కాలంలోనే ఈ పొల్యూషన్ తగ్గించడానికి, ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి, లేదంటే మనకి వడగళ్ళు తగ్గించడానికి, ఇలాంటి వాటికి వర్కింగ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఎంత ఉన్నాయని చెక్ చేస్తున్నారు. ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ ఇప్పటి వరకు అయితే ఎక్కువగా వర్షం కురిపించడానికి, ఎక్కడైతే కరువు ప్రాంతాలు ఉన్నాయో ఆ కరువు ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా కురిపించడానికి మాత్రమే ఉపయోగించడం మనం చూడొచ్చు. అయితే ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ ఎలాంటి క్లౌడ్స్ అయినా చేసేయొచ్చా, ఎక్కడ కావాలంటే అక్కడ చేయొచ్చా అనే మీకు క్వశ్చన్ రావచ్చు. ఇది ఎక్కడ కావాలంటే అక్కడ చేసే అవకాశం లేదండి. దీనికి కొన్ని సెట్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ అనేది వర్క్ అవుద్ది. అందులో మొట్టమొదటిది క్లౌడ్ టైప్. ఆ క్లౌడ్ ఏ టైప్ లో ఉండాలంటే ఇది సూపర్ కూల్డ్ క్లౌడ్ అయి ఉండాలండి. అక్కడ ఉన్న క్లౌడ్స్ సూపర్ కూల్డ్ క్లౌడ్స్ అయి ఉండాలన్నమాట. అంటే ఆల్మోస్ట్ -12 నుంచి -10 నుంచి -12 డిగ్రీస్ -12 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అనేది ఉండాలన్నమాట. అంటే ఆల్మోస్ట్ అక్కడ కూల్డ్, అంటే అవి ఎలా అంటే ఫ్రీజింగ్ పాయింట్ కంటే తక్కువగా ఉండాలన్నమాట. బిలో ఫ్రీజింగ్ పాయింట్, అలాగని ఫ్రోజన్ అయిపోకూడదు అక్కడ ఉన్న క్లౌడ్స్. అలాంటి క్లౌడ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ అనేది వర్క్ అవుద్ది. సో ఇక్కడ మనకు కావాల్సిన టెంపరేచర్ ఎంత అండి? -10 డిగ్రీస్ నుంచి -12 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అనేది అవసరం. ఆ క్లౌడ్స్ కి అంత టెంపరేచర్ తో ఉండాలి అవి. అలానే విండ్ స్పీడ్. ఈ విండ్ స్పీడ్ ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు మనం తీసుకువెళ్ళి సిల్వర్ అయోడైడ్ ప్రవేశపెట్టాం. విండ్ చాలా స్పీడ్ గా వేసి అనుకోండి, ఈ సిల్వర్ అయోడైడ్ అక్కడ నుంచి ఇంకో ప్లేస్ డిస్పర్స్ అయిపోతాయి. ఇక్కడ మనం ప్రవేశపెడితే అది ఇక్కడికి వచ్చి వెళ్తుంది అనమాట. సో దానివల్ల ఈ పెద్ద ప్రయోజనం అయితే చేయకూడదు. కాబట్టి విండ్ స్పీడ్ అనేది ఎంత ఉండాలంటే 60 knots ఉండాలండి. 60 knots. లేదనుకుంటే మనం నార్మల్ లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే 30 meters per second అనేది ఉండాలి. అక్కడ ఉన్న విండ్ స్పీడ్ 30 meters per second ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ అనేది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలానే ఎగ్జిస్టింగ్ మాయిశ్చర్ అంటే తేమ శాతం. అక్కడ ఉన్న క్లౌడ్స్ లో ఉన్న తేమ శాతం ఎంత ఉండాలంటే 75% కంటే అబోవ్ ఉండాలి. ఆ క్లౌడ్స్ లో ఈ మాయిశ్చర్ అనేది 75% కంటే ఎక్కువ ఉంటే మాత్రమే మనకి వర్షాలు రావడానికి ఎక్కువ అవకాశం అనేది కనిపిస్తుంది. అలానే నెక్స్ట్ మౌంటేనియస్ ఏరియాస్ లో ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మౌంటైన్ ఉందండి. ఈ మౌంటైన్ ఉన్నప్పుడు ఇక్కడ గాలులు వీస్తున్నాయి. ఈ గాలులు పైకి వెర్టికల్ గా వేస్తాయి. వీసి అక్కడ ఉన్న ఏవైతే ఈ మాలిక్యూల్స్ ఉన్నాయో వాటిని కండెన్సేట్ చేసి వర్షపాతాన్ని తీసుకురావడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? కాబట్టి మౌంటైన్స్ ఏరియాస్ లో ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ అనేది చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేయడం కూడా మనం చూడొచ్చు. అలానే ఆ క్లౌడ్ ఏదైతే మనం ఒక పర్టికులర్ గా ఇప్పుడు రాజస్థాన్ లో నేను వర్షాలు తీసుకురావాలనుకున్నాను. ఆ రాజస్థాన్ లో మనం వర్షాలు తీసుకురావాలనుకుంటే అట్లీస్ట్ అక్కడ క్లౌడ్స్ అనేది 50% అనేవి ఉండాలండి. 50% క్లౌడ్స్ ఉంటేనే మనకి అక్కడ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ అనేది ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఎఫెక్టివ్నెస్ కోసం మాత్రమే. క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ ఎక్కడైనా పెడతారు, బట్ ఎఫెక్టివ్నెస్ కావాలంటే ఈ కండిషన్స్ అనేవి మీట్ అవ్వాలి. మనం అనుకున్న టార్గెట్ రావాలి, రీచ్ అవ్వాలంటే ఈ కండిషన్స్ అనేవి మీట్ అవ్వడం ప్రధానంగా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ అనేది ఇండియాలో ఎప్పుడైనా ప్రవేశపెట్టారండి, ఎప్పుడైనా చేశారనే క్వశ్చన్ కూడా మీకు రావచ్చు. చేశారండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే తమిళనాడులో మనకి 1983 ఆ టైంలో డ్రాట్ వచ్చింది, అంటే కరువు వచ్చింది. ఆ టైంలో మనకి క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ యూజ్ చేసి తమిళనాడులో వర్షాలు తీసుకురావడం అనేది మనకు కనిపిస్తుంది. అలాగే మన కర్ణాటకలో కూడా 2003 ఆ టైంలో డ్రాట్ వచ్చింది, అంటే కరువు వచ్చింది. ఆ టైంలో కూడా ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ యూజ్ చేసి మనకి వర్షాలు తీసుకురావడం జరిగింది. అలానే ప్రపంచ దేశాలు చైనా యూజ్ చేసింది, యుఏఈ యూజ్ చేసింది, ఆస్ట్రేలియా, ఇలా ప్రతి దేశం కూడా అవసరాలను బేస్ చేసుకుని ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? ఇదండి బేసిక్ గా క్లౌడ్ సీడింగ్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే నేను ఇప్పుడు ఈ రోజు మీకు ఒక విషయం కూడా తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటంటే మీలో చాలా మంది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈ ఏ మెటీరియల్ ఫాలో అవ్వాలి, ఎవరి మెటీరియల్ ఫాలో అవ్వాలి, ఎవరి క్లాస్ తీసుకోవాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలని కన్ఫ్యూజన్ ఉన్నారని తెలుస్తుందండి. కాబట్టి నేను మీకు 3 సలహాలు ఇస్తాను. వాటిని ఫాలో అవుతూ మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలో నిర్ణయం తీసుకోండి. ఫస్ట్ మీరు ఎవరి మెటీరియల్ ఫాలో అవ్వాలని, ఎవరి క్లాసులకు వెళ్ళాలని ఫస్ట్ ఉండాల్సిన కండిషన్ ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పరీక్షా విధానాలను బేస్ చేసుకుని క్లాసెస్ ఉన్నాయా, అలాగే మెటీరియల్ ఉందా అనేది అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఈ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తూ ప్రెజెంట్ వస్తున్న పరీక్షా విధానాలను బేస్ చేసుకుని వాళ్ళ క్లాసెస్ కానీ మెటీరియల్ కానీ ఉన్నాయా లేదనేది ఫస్ట్ క్రైటీరియా తీసుకోండి. సెకండ్ క్రైటీరియా వచ్చేసరికి వాళ్ళు టెస్ట్ సిరీస్లు పెడుతున్నారా లేదా చూడండి. ఒకరి దగ్గర క్లాసులు తీసుకుని ఇంకొకరి దగ్గర టెస్ట్ సిరీస్లు అలా వద్దండి. ఒకే దగ్గర అన్ని నేర్చుకునే విధానంలో ఉంటేనే మీకు ఎఫిషియెంట్ గా ఉంటుంది. టెస్ట్ సిరీస్లు పెడుతున్నారా లేదా చూడండి. థర్డ్ వచ్చేసరికి మీ క్లాసులు పెట్టారు, టెస్ట్ సిరీస్లు పెట్టారు, ఇంకా మా బాధ్యత అయిపోయిందని పక్కకు గంటేశారా, లేదంటే ఎగ్జామ్ అయ్యేంత వరకు మీకు
తోడుగా నీడగా ఉంటూ మిమ్మల్ని చదివించే బాధ్యత తీసుకున్నారా లేదా చూడండి. అంటే మీతో రివైజ్ చేపిస్తున్నారా లేదో కూడా చూడండి. ఈ 3 అంశాలు ఒకటిచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళకండి. ఈ 3 అంశాలు కలిసికట్టుగా ఎవరిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఖచ్చితంగా ఇప్పుడున్న పరీక్షా విధానాలను బేస్ చేసుకొని మీరు ఎగ్జామ్ క్రాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ 3 ఎక్కడైతే ఉంటాయో అక్కడ. అలా కాకుండా క్లాసెస్ ఏవో పాతకాలంలో 2, 3 సంవత్సరాల క్రితం రికార్డు చేసినవి ఇచ్చారు అంటే అవి ఉపయోగపడవండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరీక్షా విధానాలు చాలా మారిపోయాయి. ఇప్పుడున్న పరీక్షా విధానాలను బేస్ చేసుకొని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అది ఏ ఫ్యాకల్టీ అయినా. కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని అది మా దగ్గర అయితే మా దగ్గర కానీ, లేదా మీరు ఇంకెక్కడ కావాలనుకున్నారు అక్కడ కానీ జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. చేయడం ద్వారా మీకు మంచి అవకాశాలు గ్రూప్ 2 క్రాక్ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఓకేనా? అయితే ఈ రోజు మనం క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ గురించి చూసాం కదా. అయితే ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ మీద ఎలాంటి ప్రశ్న వస్తుందో కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఒకసారి పాజ్ చేసుకోండి. పాజ్ చేసుకొని ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఐ థింక్ మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేశారనుకుంటున్నాను. ఫస్ట్ ఈ క్వశ్చన్ ఏం అడిగారో చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇన్కరెక్ట్ అన్నాడు. సో ఇప్పుడు స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారో చదువు. ఫస్ట్ ఏంటి? ఎనీ టైప్ ఎనీ టైప్ ఆఫ్ క్లౌడ్ కెన్ బి, సారీ ఇక్కడ ఆఫ్ వస్తుంది. ఎనీ టైప్ ఆఫ్ క్లౌడ్ కెన్ బి యూజ్డ్ ఫర్ క్లౌడ్ సీడింగ్ ఫర్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్. ఆ క్లౌడ్ సీడింగ్ అనేది ఎఫెక్టివ్ గా ఉండాలంటే ఎలాంటి క్లౌడ్ అయినా యూజ్ చేయొచ్చు, ఎలాంటి క్లౌడ్ అయినా ఉపయోగపడుతుంది అన్నారు. ఉపయోగపడుతుందో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కొన్ని కండిషన్స్ మీట్ అవ్వాలి అని. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్, ద కెమికల్స్ యూజ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆర్ సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, సోడియం క్లోరైడ్, డ్రై ఐస్. ఎస్, 4 సబ్స్టెన్సెస్ గురించి మనం చెప్పుకున్నాం. ఆ 4 యూజ్ చేస్తారు. సో సెకండ్ ఇది రైట్. థర్డ్ ఆప్షన్, ఇండియా నెవర్ యూజ్డ్ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ ఫర్ ఆర్టిఫిషియల్ రైన్స్. ఆర్టిఫిషియల్ రైన్స్ అంటే క్లౌడ్ సీడింగ్ యూజ్ చేసి తెచ్చే రైన్స్ అనమాట. ఇండియా ఎప్పుడు యూజ్ చేయలేదా ఇది అంటే చేసిందండి. మనం చెప్పుకున్నాం, కర్ణాటక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, తమిళనాడు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. సో ఇండియా యూజ్ చేసింది. ఇట్స్ రాంగ్. ఫోర్త్ ఆప్షన్, ద ప్రాసెస్ మోర్ ఎఫెక్టివ్ టు ట్యాకిల్ ద ఎయిర్ పొల్యూషన్. యాక్చువల్లీ ఇది పొల్యూషన్ ని ట్యాకిల్ చేయడానికి యూజ్ చేస్తున్నారు, యూజ్ చేయొచ్చు. బట్ ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది ఇంకా మనకు కన్ఫర్మేషన్ రాలేదండి. దానికోసం సైంటిస్ట్స్ వర్క్ చేస్తున్నారు. మేబీ ఫ్యూచర్ లో ఇది ఎఫెక్టివ్ గా ఉండొచ్చు, కానీ ప్రెసెంట్ అయితే ఇట్స్ నాట్ ఎఫెక్టివ్ టూల్ ఫర్ ట్యాక్లింగ్ ద ఎయిర్ పొల్యూషన్. ఓకేనా? కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా మనకి ఇన్కరెక్ట్. సో ఆప్షన్ ఏమి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి? ఇన్కరెక్ట్ ఏంటని అడిగాడు. మనకి ఎన్ని ఆప్షన్లు ఇందులో తప్పు ఉన్నాయండి? ఎన్ని స్టేట్మెంట్లు తప్పు ఉన్నాయండి? 1, 3, 4. ఆప్షన్ ఎక్కడ ఉందండి? ఇది 1, 3, 4 సి. సో సి అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ గా కనిపిస్తుంది. అదండి. ఈ విధంగా మన దగ్గర మీకు డీటెయిల్డ్ మెటీరియల్ ఇస్తాం, ఎఫిషియెంట్ క్లాసులు చెప్తాం, దాంతో పాటుగా మీకు రివైజ్ కూడా చేపిస్తాం, టెస్ట్ సిరీస్లు కూడా పెడతాం. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు ఎటువంటి భయం ఉన్నా భయపడద్దు. మేము మా నుంచి మాక్సిమం ఎఫర్ట్స్ పెడుతూ మీకు బెస్ట్ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కాబట్టి మా క్వాలిటీ కంటెంట్ మీకు నచ్చితే మా కోర్సులో జాయిన్ అవ్వండి. మీ గ్రూప్ 2 లక్ష్యాన్ని సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.